విజయవాడ బస్టాండ్లో బస్సుల కోసం పడిగాపులు పడుతున్నారు ప్రయాణికులు. బస్సు కోసం అధికారులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. అన్ని బస్సు సర్వీసులను పునరుద్ధరించామన్నారు అధికారులు. బస్టాండ్లో ఉండిపోయిన ప్రయాణికులకు సదుపాయాలు అందిస్తున్నామన్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి రామ్ అందిస్తారు. విజయవాడ బస్టాండ్ ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తుంది. మొత్తం మోంతా తుఫాన్ నేపథ్యంలో కూడా ప్రయాణికులు ఎవరు అయితే కూడా ప్రయాణాలు చేసే ఆలోచనలు అయితే ఉన్నట్టుగా మనకి కనిపించట్లేదు. అయితే మొత్తానికి బస్సుల ఆపరేషన్స్ అయితే మాత్రం యథావిధిగా జరుగుతున్నాయా, అసలు కండిషన్స్ ఏంటి? నిన్న రాత్రి వరకు కూడా ఎటువైపు అయితే అవసరం లేదో, ఎక్కడైతే పాసిబిలిటీ లేదో అటువైపు బస్సులను ఆపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆపరేషన్స్ ని అక్కడ ఏవైతే షెడ్యూల్స్ కి సంబంధం లేకుండా అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి నడిపించారు ఇప్పటిదాకా బస్సులు. అయితే ప్రస్తుతం మనతో పాటు విజయవాడ డీసీటీఎం ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి బస్సులని ఎలా నడిపిస్తున్నారు, ఎటువంటి పరిస్థితులు? నమస్తే అండి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఏ రూట్లో ఎక్కువ ఎఫెక్టెడ్గా ఉన్నాయి. ముఖ్యంగా అయితే వైజాగ్, రాజమండ్రి వైపు, నెక్స్ట్ కాకినాడ, నెక్స్ట్ కరకట్ట, అవనిగడ్డ రూటు, నెక్స్ట్ రేపల్లి కరకట్ట, ఈ రూట్లో అయితే బస్సులు ఆపడం జరిగిందండి. తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఆపరేషన్ అన్నవి రిస్టోర్ చేసాం 11 o'clock నుంచి. ఆ రిస్టోర్ చేసినవి కూడా ఆ ముందు పాయింట్లో కనుక్కుని ఎప్పటికప్పుడు నెక్స్ట్ బస్ స్టాండ్తో టచ్లో ఉండి దాన్ని బట్టి ఆపరేషన్ అన్నవి స్టార్ట్ చేసి పంపడం జరుగుతుంది. ఎక్కడైనా ఏదైనా బస్సు ఇరుక్కోవడం కానీ, లేదా కాలువల దగ్గర అక్కడ కాజ్వేలు మునిగిపోయిన చోట అటువంటి పరిస్థితులు అక్కడ ఆగడం లాంటిది కానీ, అలాంటి కండిషన్స్ ఎక్కడైనా చూసారా? ప్రస్తుతం అయితే అలాంటివి ఏమీ లేవు సార్. అలాంటి కాజ్వేలు, వాటర్ ఇలాంటివి ఉన్న చోట అయితే మాత్రం ఆగి చెక్ చేసుకున్న పెదపే నెక్స్ట్ జర్నీ అన్నది కంటిన్యూ చేయమని డిపో లెవెల్లో అందరూ కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మోంతా తుఫాన్ నేపథ్యంలో బస్ స్టాండ్స్ లో ఎక్కడైనా రిస్కీ కండిషన్స్ ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేయడం జరిగిందా? అంటే ఇప్పటి వరకైతే మనకు అలాంటి న్యూస్ ఏమి రాలేదండి. రిస్క్ చేసింది ఎందుకు ముందుగానే అలర్ట్ ఇచ్చాము, మనం ప్రజలకి ఇచ్చాము, బస్సెస్కి ఇచ్చాము, డ్రైవర్స్కి చెప్పాము. అంటే ఏదైనా రూట్స్ బాగాలేనప్పుడు, ప్రజలు ఎక్కువ ఎక్కలేనప్పుడు వాటిని కొంచెం స్టాప్ చేయమని చెప్పాము. దానివల్ల ప్రికాషన్స్ ముందుగానే తీసుకున్నాం ఏపీఎస్ఆర్టీసీ తరఫున. దానివల్ల అనుకున్నంత మనకి అంటే సహజంగా బస్ స్టాండ్ కి వచ్చేసి ఉండిపోయే వాళ్ళు, అంటే చాలా మంది కూడా జర్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆకస్మికంగా మార్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండిపోయిన వాళ్ళు, ఇలాంటి కండిషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. అటువంటి కండిషన్స్ లో ఏమైనా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ప్రతి మేజర్ బస్ స్టేషన్స్ లో మన బస్ స్టేషన్ ఇన్ఛార్జెస్ కానీ, కంట్రోలర్స్ కానీ, వాళ్ళకి ఏదన్నా హెల్ప్ కావాలంటే ఇమీడియట్గా ఆర్టీసీ వైపు నుంచి ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఏంటి అనుకోకుండా ఆగిపోయిన వాళ్ళకి అన్ని విధాలు మనం ఆర్టీసీ తరఫున వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళకి సహకరించడం జరుగుతుందండి. సార్ ఏ ఊరు వెళ్తున్నారు సార్? ഞങ്ങൾ കൽക്കട്ട കൽക്കട്ട जाएगा भीमापुरम गाड़ी है कि नहीं मालूम नहीं सीधे बैठा है. లాంగ్ నుంచి వచ్చి ఇటువంటి వాళ్ళు, లాంగ్ నుంచి వచ్చి ఈ విధంగా ఆగిపోయినటువంటి వాళ్ళు చాలా మంది అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్ చెప్పండి, ఏ ఊరు వెళ్తున్నారు? నేను ఉయ్యూరు వెళ్తున్నా. బస్సెస్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఉన్నాయి. అట్లా ఏం లేదు, కొంచెం లేట్ అవుతాయి అది అంటున్నారు వర్షం కారణం వల్ల. అది పరిస్థితి, వర్షం కారణంగా లేట్ అవుతుందని చెప్తున్నైతే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్ ఏ ఊరు వెళ్తున్నారు సార్? అవనగడ్డ అండి. బస్సులు ఉన్నాయా? లేవని అదే అడిగాము, వచ్చి గంటన్నర అయింది. ఇంకా అటు నుంచి వెహికల్స్ రాలేదు, వస్తే పంపిస్తామంటున్నారు. ఇప్పుడు దాని గురించి ఇప్పుడే నేను మళ్ళీ ట్రైన్కి రేపాలకి వెళ్ళి అట్లా ఆటోలో వెళ్ళొచ్చని ఎంక్వైరీ చేసుకుంటున్నాం. అది పరిస్థితి. ఎవరైనా కూడా వేరే మార్గాలను వెతుక్కుని వెళ్తున్నాము, అటువైపు నుంచి బస్సు వస్తేనే పంపిస్తామని చెప్తున్నారు అని చెప్పేసి కూడా ప్రయాణికులు అయితే చెప్తున్నారు. ఏదైనా ఇక్కడ రిస్కీ కండిషన్స్ ఏమైనా ఉంటే కూడా వెంటనే రెస్పాండ్ అవుతున్నామని అధికారులు చెప్తున్నారు. ఇంకొక పక్కన బస్సులు లేక రైళ్లను వెళ్దామా అని కూడా కొంతమంది ప్రయాణ విధానాలను మార్చుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.